మార్నింగ్ టు ఎవ్రీబడి. ఇవాళ నేను చూపిస్తున్నాను. ఇది ఏమో క్యారెట్, బీట్రూట్ అండ్ కుకుంబర్. అవి జ్యూస్ చేసి ఇది ఉండిపోతుంది కదా, ఫిల్టర్ చేసిన తర్వాత క్లాత్లో పెట్టి నేను జ్యూస్ తీసాను ఇలాగా. ఇది చాలా హెల్తీ జ్యూస్. ఇది మా పిల్లలకి వాళ్ళు డైట్ చేస్తున్నారు అని చెప్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం నేను తయారు చేసాను. ఇది దానిది మెటీరియల్ ఏదైతే జ్యూస్ తీసిన తర్వాత ఉండిపోతుందో ఆ మెటీరియల్. ఈ మెటీరియల్ తోటి నేను ఇప్పుడు పకోడీ చేయబోతున్నాను. ఏది మనం వేస్ట్ చేయకుండా. ఇది చాలా మంచి ఫైబర్. వై టు వేస్ట్ దిస్, అందుకని నేను ఇలాగ చేస్తాను. క్యారెట్, బీట్రూట్ అండ్ కుకుంబర్ వేస్ట్తో చేస్తున్నది పకోడీ. ఓకేనా? దీనికి కావాల్సిన మెటీరియల్ ఇవి. శనగపిండి 1 కప్పు. 1 కప్ అయినా మీ ఇష్టం, ఎంతైనా తీసుకోవచ్చు, కానీ నేను 1 కప్ తీసుకుంటున్నాను ఇక్కడ. సాల్ట్ 1 టేబుల్ స్పూన్, చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, ఆనియన్స్ 1 ఆనియన్, కొరియండర్ లీవ్స్, కొంచెం పచ్చిమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది తినే సోడా, 1 పించ్ వేసుకొని దీంట్లో మనం బాగా కలుపుకోవాలి. అవుతే ఈ వెట్నెస్ తోటే అయిపోతుంది, లేకపోతే కొంచెం వాటర్ మనం యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇలాగ వేసుకొని కొంచెం వాటర్ పడుతుంది అంతే. ఇప్పుడు మనం ఈ పకోడీస్ వేసుకుంటాం. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం చిన్న చిన్న పకోడీస్, ఆయిల్ ఇక్కడ వేడి చేస్తున్నాను. బాగా మరిగిన ఆయిల్లో పకోడీస్ మనం చిన్న చిన్నవి వేసుకోవాలి. క్యారెట్, బీట్రూట్ అండ్ కుకుంబర్ పకోడీ రెడీ.